హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్కప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల అండ్ మీ అందరికీ స్వాగతం న్యూ ఎపిసోడ్కి. నేను విజిట్ చేయని కొన్ని కంట్రీస్కి కూడా ఈ కరోనా టైంలో నా పాడ్కాస్ట్ వెళ్తుందంటే ఈ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి. జోక్స్ అపార్ట్, కానీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా మీరంతా ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఇంక ఈ సోదంతా ఆపి ఈ వీక్ స్టోరీ డిటెక్టివ్ ఎలెక్స్ స్టార్ట్ చేస్తావని అనుకుంటున్నారు కదా. సరే, వెళ్ళిపోదాం. అలాగే ప్లీజ్ ఫాలో మీ ఆన్ విష్ గప్చుప్ తెలుగు పాడ్కాస్ట్ ట్విట్టర్ అండ్ ఇన్స్టా ప్రొఫైల్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డిటెక్టివ్ ఎలెక్స్ తన డివిజన్లో పేరున్న అగ్రెసివ్ డిటెక్టివ్. అతనికి 36 నుంచి 37 ఏళ్ళు ఉంటాయి. పెళ్ళై ఒక పాప కూడా ఉంది. ఎలెక్స్ వాళ్ళ తండ్రి రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్. తల్లి లేదు. ఎలెక్స్ ఎత్తుగా బలంగా ఉంటాడు. తన ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా చాలాసార్లు ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్స్ అయ్యాయి. బాడీ నిండా ఎన్నో ఘాట్లుంటాయి. అవి మానకముందే కొత్త వేడవుతూ ఉంటాయి. తెల్లవారుజామున 2:30 అయ్యింది. ఎలెక్స్కి ఫోన్ కాల్ వచ్చింది. గబగబా తయారయ్యి బయలుదేరాడు. 40 ఫ్లోర్స్ బిల్డింగ్ అది. తన కార్ పార్క్ చేసుకుని 22nd ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికే పోలీస్ జీప్స్ మరియు అంబులెన్స్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ 2205 తలుపులు తెరిచి ఉన్నాయి. పోలీసులు ఎలెక్స్కి సంఘటన జరిగిన రూమ్ చూపించారు. అక్కడే సోఫా మీద భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. వారి ముఖంలో బాధ, బెదురు, కోపం కనిపిస్తున్న ఎలెక్స్కి. రూమ్లోకి వెళ్ళగా అక్కడ 15 నుంచి 16 ఏళ్ల పాప శవం మంచం మీద ఉంది. పాపకి కుడి పక్కకి ఇంకో కుర్రాడి శవం ఉంది. పాప బాడీ మీద ఎటువంటి రక్తం లేదు, కానీ ఆ కుర్రాడిని మాత్రం ఎవరో గన్తో కాల్చివేశారని తెలుస్తోంది. ఎలెక్స్ ఇన్స్పెక్టర్ అజయ్ చెవిలో ఏదో చెప్పి ఇన్స్పెక్టర్ని సోఫా మీద కూర్చున్న భార్య దగ్గర స్టేట్మెంట్ తీసుకోమన్నాడు. ఎలెక్స్ భర్త దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి ఆయన్ని వేరే గదిలోకి రమ్మని అడిగాడు. వారితో పాటు కానిస్టేబుల్ కూడా లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఎలెక్స్, అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్తారా? అప్పుడు ఆ తండ్రి, నా పేరు శివరాం, నా భార్య పేరు రోజా, ఆ మంచం మీద ఉన్నది నా కూతురు పూజ, కిందన చనిపోయింది మా ఇంట్లో పనివాడు, వాడి పేరు రమేష్. అసలు ఏం జరిగింది కొంచెం డీటెయిల్గా చెప్తారా? స్టేట్మెంట్ రాసుకోవాలి అని ఎలెక్స్ అడిగాడు. నేను నీళ్లు తాగడానికి నా గదిలో నుండి కిచెన్లోకి వెళ్ళాను. అప్పుడు అమ్మాయి గదిలో నుండి ఏవో సౌండ్స్ వినిపించాయి. సౌండ్సా? ఎటువంటివి? ఎందుకంటే మేము డీటెయిల్గా రాసుకోవాలి, అందుకని. సో కొంచెం క్లియర్గా చెప్పండి. అంటే ఎవరికైనా ఊపిరి ఆడకపోతే చేస్తారు కదా, అలాంటి సౌండ్స్ వినిపించాయి. ఈ లోపల నేను నీళ్లు తాగి అమ్మ పూజ అని తలుపు తీసి చూసేసరికి రమేష్ ఆమె గొంతుకు పిసికి చంపేశాడు. మరి రమేష్ ఎలా చనిపోయాడు? వాడు కత్తి చేత్తో పట్టుకుని నా మీదకి రావడం చూశాను. వెంటనే తలుపు వేసేసి నా గన్ తెచ్చుకున్నాను. తలుపు తీసిన వెంటనే నా మీదకి కత్తితో రాబోయాడు. అప్పుడు కాల్చివేయాల్సి వచ్చింది. అవునా? మీ గన్ ఎక్కడుంది అని ఎలెక్స్ అడిగాడు. నా దగ్గర 2 గన్స్ ఉన్నాయి. ఒకటి అమ్మాయి గదిలో ఉంటుంది, ఇంకోటి నా కబోర్డ్లో ఉంటుంది. అసలు రమేష్ ఎందుకు ఇలా చేశాడో మీకు తెలుసా? ఎన్నేళ్ళ నుండి మీకు తెలుసు? రమేష్ చాలా మంచివాడు. అసలు ఎందుకు ఇలా చేశాడో మాకు తెలీదు. గత 3 ఇయర్స్ నుండి మాతోనే ఉంటున్నాడు అని శివరాం చెప్పాడు. కానిస్టేబుల్ ఇదంతా పద్ధతిగా రాసుకుంటున్నాడు. ఇందాల ఎలెక్స్ ఒక పోలీస్ చెవిలో చెప్పాడు కదా, ఆ పోలీస్ తిరిగి వచ్చి ఎలెక్స్ని పక్కకి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. అది విన్నాక ఎలెక్స్ గదిలోకి వచ్చి, ఇప్పుడు నిజం చెప్పండి శివరాం, అసలు ఏం జరిగింది? ఎందుకంటే నాకు మీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. మీ గురించి నాకు చాలా విషయాలే తెలుసు. మీరు ఎంత తొందరగా చెప్తే అంత సులువుగా అయిపోతుంది. శివరాం వెంటనే కంగారు పడ్డాడు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మాయి మీద పాలసీ 20 కోట్లు 2 ఏళ్ల కిందట మీరు తీసుకున్నారు. సూసైడ్ కేసుకి జనరల్గా డబ్బులు తిరిగి రావు. మీకు ఇప్పుడు డబ్బు అవసరం. ఈ అమ్మాయిని మీరు 12 ఏళ్ల కింద దత్తత తీసుకున్నారు. నిద్రలో చనిపోయిందని నమ్మిస్తే ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. అలాగనే నమ్మిద్దాం అనుకున్నారు. మీ పలుకుబడి యూజ్ చేసి కేసును క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ కూడా 20 కోట్లు తీసుకుని మీరు మీ బాకీలు, ఉన్న 15 కోట్ల అప్పు అన్నీ తీర్చుకుందాం అనుకున్నారు. కానీ మీ పనివాడు చూశాడు. అందుకని వాడిని కూడా అంతం చేద్దాం అనుకున్నారు, ఎవ్వరికీ తెలియకుండా. అక్కడ నుండి అనుకున్నట్టు ఏమీ జరగలేదు. వాడి మీద తోసేసి చేతులు దులిపేసేద్దాం అనుకున్నారు కదా అని ఎలెక్స్ చెప్పగానే
శివరాంకి చెమటలు పట్టి కింద పడి ఏడవడం మొదలుపెట్టాడు. ఇదంతా నేను చేసింది కాదు సార్. నా భార్య ఇదంతా చేయించింది. నేను కేవలం హెల్ప్ చేశానంతే అని ఏడుస్తూ చెప్పాడు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసుని వెంటనే తన శైలిలో పూర్తి చేశాడు అలెక్స్. అక్కడ పనంతా చూసుకుని ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేయగా ఇంతలో ఒక న్యూస్ అతన్ని ఆకట్టుకుంది. పిల్లలు ఆడుకుంటూ ఒక పార్కులో అస్థికులు వెతికి తీశారు. ఇవి కనీసం 20 ఏళ్ల నాటివని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వారు అనుకుంటున్నారు. ఒక మనిషికి సంబంధించి అన్ని ఎముకలు ఒకే చోట ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలెక్స్ టీవీ ఆఫ్ చేసి పడుకుని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాడు. అప్పుడు అతని పై ఆఫీసర్ అలెక్స్ని ఆ 20 years ఓల్డ్ బోన్స్ ఉన్న సైట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్తాడు. ఆ కేసుకి నేనేంటి సార్, అది యాక్టివ్ కేసు కూడా కాదు, ఇంకెవరినైనా ఇవ్వండి, నేను సిటీ మాల్లో జరిగిన షూటింగ్ కేసు చూసుకుంటా, ఆలోచించండి అని పై ఆఫీసర్ రాబర్ట్కి రిక్వెస్ట్ చేశాడు. అలెక్స్, నువ్వు వెళ్ళి అసలు ఆ ప్లేస్ ఏంటి, ఎవరా మనిషి, హత్య, ఆత్మహత్య, అసలు ఏంటో నీ ఇన్వెస్టిగేషన్ మొత్తం నువ్వు చెయ్యి, నీ స్పీడ్కి అది 2-3 డేస్లో సాల్వ్ అయిపోతుంది అనే అదే నమ్మకంతో నేను నీకు ఇస్తున్నాను. హెల్ప్ మీ టు హెల్ప్ యూ మ్యాన్, నవ్ యూ మే లీవ్ అని రాబర్ట్ అలెక్స్కి చెప్పాడు. ఇంతలో ఎక్స్పర్ట్స్ ఆ బోన్స్ బట్టి అవి ఒక 17 to 18 years ఓల్డ్ మెయిల్ బాడీకి సంబంధించినవని నిర్ధారించారు. అలెక్స్ ఇంకేమీ చేయలేక ఆ సైట్కి వెళ్ళాడు. చుట్టుపక్కల ఉన్న 2-3 పోలీస్ స్టేషన్లకి వెళ్ళి లాస్ట్ 20 to 25 years బ్యాక్ వచ్చిన మిస్సింగ్ కేసెస్ డీటెయిల్స్ కావాలని అడిగాడు. వాళ్ళు బోలెడ్ ఫైల్స్ ఇచ్చారు. ఏంటి ఇంతమంది మిస్సింగా అని అలెక్స్ ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న కానిస్టేబుల్, చుట్టుపక్కల అన్ని స్లమ్సే కదా సార్, కొన్నిసార్లు కిడ్స్ పారిపోతారు, కొన్నిసార్లు అమ్మా నాన్న అమ్మేసి ఇక్కడికి వచ్చి పేరుకి ఒక కేసు ఓపెన్ చేస్తారు, పెద్ద మాఫియా సార్ ఇదంతా, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సర్లే, ఇక మిగిలింది నేను చూసుకుంటా అని అలెక్స్ ఇంకో కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని ఆ బస్తీ జనంలోకి వెళ్ళాడు. ప్రపంచం ఎంతకు ముందుకు పోయినా ఈ బస్తీ మాత్రం ఇలానే ఉంది ఏంటని అనుకున్నాడు. మిస్సింగ్ రిపోర్ట్ చేసిన వాళ్ళ డాక్యుమెంట్స్ బట్టి ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. చాలామంది ఇప్పుడు అక్కడ ఉండడం లేదు. అలా పలు ఇళ్ళకి వెళ్ళాడు. ఒక ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఒక ముసలాయన మంచం మీద పడుకుని ఉన్నాడు. అప్పుడు అలెక్స్, ఇదిగో పెద్దాయనా, ఈ ఇంట్లో సూర్యుడమ్మ అని ఒక ఆమె ఉండాలి, ఆమె ఇక్కడ ఉందా? ఆ పెద్దాయన ఏమీ పట్టించుకోకుండా అలా పడుకుని ఉన్నాడు. హలో, నిన్నే, సూర్యుడమ్మ ఉందా? ఇంతలో ఆ ఇంట్లో నుండి ఎవరు వచ్చింది అని చిన్న కేక వినిపించింది అలెక్స్కి. అమ్మా, ఇక్కడ సూర్యుడమ్మ అని. నేనే బాబు, మాకు ఎలాంటి పాలసీలు వద్దు, ఆయనకి చెవుడు, ఇలానే బస్తీలో అందరికీ మందులు వేస్తామని వచ్చి ఆయన చెవిలో ఏదో వేశారు, అప్పటి నుండి చెవుడు మొదలైంది నా ప్రాణానికి. అబ్బే, నేను పాలసీలు అమ్మేవాడినో మందులు అమ్మేవాడినో కాదమ్మా. మీరు 20 ఏళ్ల కిందట మీ అబ్బాయి అశోక్ తప్పిపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును బాబు, పోలీసుల నుండి ఏ కబురు రాలేదు, నా కొడుకు తిరిగి రాలేదు, అప్పటి నుండే పట్టింది మాకు ఈ దరిద్రం. మీ అబ్బాయి ఎలా ఉంటాడు, ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు బాబు. అతని ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే బస్తీలో ఇంకా ఉన్నారా? వాడితో 2 ఫ్రెండ్స్ ఉండేవారు బాబు, కానీ వాళ్ళిద్దరూ ఆ పక్క వీధిలో అనాథ హాస్టల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఆ రోజు ఆ ముగ్గురు కలిసిపోయారు, ఎవ్వరూ తిరిగి రాలేదు. ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ అబ్బాయి చేతి మీద ఏమైనా తాడులు, మెడలో గొలుసులు, చెవికి రింగులు, పుట్టుమచ్చలు అన్నీ ఉంటే మా బతుకు ఇలా ఎందుకు ఉంటుంది బాబు. చొక్కా ప్యాంటు కూడా ఒకటే ఉండేది వాడికి. సరే అమ్మా, నేను మళ్ళీ వస్తా అని చెప్పి బయటికి వెళ్తుండగా ఆ ఇల్లు గోడ మీద పాత ఫోటో స్టూడియో హోర్డింగ్ సగం విరిగి ఉంది. అది ఆ ఇంటికి గోడలా దాన్ని అడ్డుగా పెట్టుకున్నారు. అప్పుడు అలెక్స్, అమ్మా, ఈ హోర్డింగ్, అదే ఈ ఫోటో స్టూడియో ఎవరిది? వాడిదే బాబు, ఫోటో స్టూడియో నడిపేవాడు. దాన్ని అప్పు కూడా మొన్నటి దాకా కడుతూనే వచ్చాం. ఆ స్టూడియోకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్, ఫొటోస్ ఉన్నాయా అమ్మా? ఆ సామాన్ అన్నీ అటకపైన పడి ఉన్నాయి. కెమెరాలు అప్పుల వాళ్ళే పట్టుకెళ్ళి పోయారు. మిగిలిన సామాన్ నేను పట్టుకుని వెళ్ళొచ్చా? నాకు పనికి రావచ్చేమో. అదే చేత్తో ఆ ముసలాన్ని కూడా పట్టుకుపో బాబు, దేనికైనా పనికొస్తాడేమో, ప్రాణాలు తోడేస్తున్నాడు. అటకపైకి ఎక్కి తీసుకో బాబు, నేను తీయలేను. సరే అమ్మా అని చెప్పి అలెక్స్ అటక మీద బాక్స్ తీసుకున్నాడు. ఇంతలో వేరేగా వెళ్ళిన కానిస్టేబుల్ మిగిలిన కేసెస్లో ఎక్కువ మంది ఆడవాళ్ళని చెప్తాడు. మనకి దొరికిన బాడీ మేలు కదా అని
ఎక్కువగా క్వశ్చన్ చేయలేదని తిరిగి వచ్చేశాడు. కానిస్టేబుల్ ఎలెక్స్ని ఆ కవర్లో ఏమున్నాయి, ఎలా యూజ్ అవుతాయని అడిగాడు. ఈ కవర్లో పాత ఫోటో రీల్స్ ఉన్నాయి. కెమెరా పనిచేస్తుంది కాబట్టి అమ్మేశారు. వాడేసిన రీల్స్ ఎవరికీ అక్కర్లేదు. మనం అందులో ఉన్నవాళ్ళు ఎవరని తెలుసుకోవచ్చు. ఈ లోపల పక్క వీధిలో ఉన్న ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాడు అలెక్స్. ఇక్కడ నుండి చాలా కుర్రాళ్ళు కనిపించకుండా పోయారని మీరు 20 ఇయర్స్ బ్యాక్ కేసు పెట్టారా అని అలెక్స్ అక్కడ ఉన్న ఇన్ఛార్జిని అడిగాడు. ఎవరు బాబు, ఇక్కడ నుండి చాలామంది పారిపోతూ ఉంటారు. నేను కాశీ అనే కుర్రాడు 20 ఇయర్స్ బ్యాక్ మిస్సింగ్ కేసు గురించి అడుగుతున్నాను. ఓహ్ అవును బాబు, కానీ ఒక్కరే కనిపించలేదని కేసు పెట్టాను. ఇక్కడ చాలామంది పిల్లలు పారిపోతూ ఉంటారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టము. ఆ వారంలో ఈ బస్తీ నుండి చాలామంది కనిపించకుండా పోయారు బాబు. కొండ చెరుగులు విరిగాయి కూడా. చాలామంది వాటి కిందనే ఉండిపోయారని అనుకుంటున్నారు అని ఆ ఇన్ఛార్జ్ చెప్పాడు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, మళ్ళీ కలుస్తా అని అలెక్స్ అక్కడ నుండి బయలుదేరాడు. కానిస్టేబుల్తో, ఈ రీల్స్లో ఉన్న ఫొటోస్ రేపటికి కావాలి. ఈ కేసుని ఇంకో 2 డేస్లో క్లోజ్ చేయాలి. కానిస్టేబుల్ నెక్స్ట్ డే ఫొటోస్ తీసుకొచ్చాడు. సుమారు 100 ఫొటోస్ దాకా ప్రింట్ అయ్యాయి. అలెక్స్ ఆ ఫొటోస్ అన్నీ పట్టుకుని సూర్యుడమని కలిశాడు. ఆమెకి ఆ ఫొటోస్ చూపించి ఆమె కొడుకు అశోక్ ఇందులో ఎక్కడున్నాడో చూపించమన్నాడు. ఆమె కొన్ని ఫొటోస్ చూసి, ఇదిగో బాబు, ఇక్కడున్నాడు నా కొడుకు. అయ్యో దేవుడా, ఎంత చక్కగా ఉండేవాడు అని ఏడుపు మొదలుపెట్టింది. ఫోటో పక్కన ఉన్నతనెవరు అని అడిగాడు అలెక్స్. అతనే బాబు, ఆ అనాథాశ్రమంలో ఉంటాడు. వీడితో ఇంకోడు కూడా ఉండేవాడు. వాడు ఎత్తుగా ఉంటాడు. వాడి ముఖం కూడా నాకు గుర్తులేదు అని సూర్యుడమ్మ చెప్పింది. అలెక్స్ ఆ ఫొటోస్ని క్లియర్గా పరిశీలిస్తే ఆ ఫోటో తీసిన వ్యక్తి ముఖం మీద కెమెరాతో అడ్డు వేసి ఉంది. అశోక్ వెనకాల అద్దంలో అతను ఫోటో తీస్తున్నట్టు కనిపించింది. మొత్తం మీద ఆ ఫోటోలో 3 ఉన్నారు. ఒకటి అశోక్, ఇంకొకటి అనాథాశ్రమంలో ఉన్న అబ్బాయి, ఇంకొకటి ఫోటో తీసిన అబ్బాయి. అన్ని స్టేట్స్ లోకల్ న్యూస్ పేపర్స్లో లోకల్ ఎడిషన్లో తాను 3 ర్యాండమ్ ఫొటోస్ ఇంక్లూడింగ్ సూర్యుడమ్మ గుర్తుపట్టిన ఫోటో వేసి మ్యాటర్ ఏమీ చెప్పకుండా యాడ్ వేయించాడు. ఆ ఫొటోస్ కూడా శ్రద్ధాంజలి యాడ్ సెక్షన్లో వేయించాడు అలెక్స్. ఒక కొత్త ఫోన్ నంబర్ తీసుకుని యాడ్లో ఆ నెంబర్ ఇచ్చాడు. ఎవరైనా కాల్ చేస్తారేమో అని వేచి చూస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యాక ఆ కొత్త నెంబర్కి ఒక కాల్ వచ్చింది. అప్పుడు అలెక్స్ ఫోన్ ఎత్తి, హలో హలో, ఎవరు మీరు? 20 ఇయర్స్ బ్యాక్ ఫోటో ఎందుకు వేశారు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ చనిపోలేదు. వేసే ముందు అడగాలని తెలీదా? హలో, వినిపిస్తుందా? అప్పుడు అలెక్స్, నా పేరు రాకేష్ అండి, నేను న్యూస్ పేపర్ కంపెనీలో వర్క్ చేస్తుంటా. యాడ్ వేసిన అతను నెంబర్ ఇవ్వకుండా నా నెంబర్ ఇవ్వమని చెప్పాడు. మీ పేరేంటండి అని అలెక్స్ మాట మార్చి అడిగాడు. ఎందుకు? రేపు నేను చావలేదు, బతికే ఉన్నాను, సారీ అనేస్తావా? నాకేం అక్కర్లేదు కానీ. అయినా అశోక్ 20 ఏళ్ళ కిందటే చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ ఫోటో మీకెలా దొరికింది అని ఫోన్లో ఉన్న వ్యక్తి అడిగాడు. ఇంతకీ మీ నేమ్ చెప్పలేదు. పేపర్లో ఫోటో మాత్రమే వేయించాం, పైన శ్రద్ధాంజలి అని కూడా వేయించలేదు. ఎవరు చనిపోయారు ఎవరు చనిపోలేదని మీకెలా తెలుసు అని అడిగిన వెంటనే ఫోన్ లైన్ కట్ అయింది. అలెక్స్ తిరిగి ఆ నెంబర్కి చేయకుండా కాల్ ట్యాప్ చేసి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ ఏంటని తెలుసుకుని వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేశాడు. హలో, నా పేరు అలెక్స్, ఈ కేసులో డిటెక్టివ్ని, అర్జెంటుగా నేను కలవాలి. ఏమీ తెలియదని కాల్ కట్ చేస్తే మీ ఇంట్లో ఉంటా. 30 సెకండ్స్లో నీ ల్యాండ్లైన్ నెంబర్ తెలుసుకున్నవాడిని. 10 మినిట్స్లో నువ్వు ఇప్పుడు ఏ బట్టలు వేసుకున్నావో కూడా చెప్పగలను. 30 మినిట్స్లో నీ జాతకం మొత్తం తీయించగలను. కోఆపరేట్ చేస్తే కరుణిస్తా, కాదు కూడదంటే కామ్గా కన్విన్స్ చేయడం నాకు రాదు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి భయపడి నెక్స్ట్ డే అలెక్స్ని మీట్ అయ్యాడు. హలో అలెక్స్, నా పేరు కాశీ. నేను అశోక్, రాజా మంచి ఫ్రెండ్స్. ఆ ఫోటోలో ఉన్నది నేను అశోక్. సో రాజానే నీ ఫోటో తీసాడా అని అలెక్స్ అడిగాడు. కరెక్ట్ సార్, అప్పట్లో సెల్ఫీస్ లేవు కదా, అందుకే రాజానే ఐడియా ఇచ్చాడు. మా వెనుక అద్దం పెట్టి అందులో తాను కూడా పడేటట్టు ఫోటో తీశాడు. మాకు ఆ బస్తీ పైన ఉన్న కొండపైన ఎముకలు దొరికాయి. మీరు లాస్ట్ టైం అక్కడే కలుసుకున్నారా? అవును సార్, ఆ రోజు నేను మర్చిపోలేను.
నిద్దట్లో కూడా నాకు పీడకల్లా వస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలి. చెప్పగలవా? ష్యూర్ సార్. ఆ రోజు రాజా పుట్టినరోజు. రాజా పుట్టినరోజని ఆశ్రమంలో మాకు లడ్డూలు పెట్టారు. మేమవి అశోక్‌తో పంచుకోవడానికి స్టూడియోకి వెళ్ళాం. స్టూడియోలో బేరాలు లేవని స్టూడియో మూసి కొండపైకి వెళ్ళి సిగరెట్టు, మందు తాగుదామని ప్లాన్ చేశాం. ఈలోగా అశోక్‌కి బేరం వచ్చింది. అడ్వాన్స్‌గా ₹30 ఇచ్చారు. నెక్స్ట్ వీక్ ఫొటోస్‌కి రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము కూడా షాప్ మూసేసి కొండపైకెక్కాం. అక్కడ రాజా, అశోక్‌లు ఏదో బెట్ పెట్టుకున్నారు. రాజా బెట్ గెలిస్తే ఆ ₹30 రాజాకి ఇవ్వాలని అశోక్ చెప్పాడు. రాజా ఓడిపోతే అశోక్‌కి తన దగ్గర ఉన్న సిగరెట్లు, మందు ఇచ్చేయాలని అశోక్ అడిగాడు. అప్పటికే మందు తాగేసి ఉన్నాం ముగ్గురం. బెట్లో అశోక్ ఓడిపోయాడు. ₹30 ఇవ్వనని గొడవ చేశాడు. రాజా మాట మీద నిలబడే మనిషి. మంచివాడే, కానీ కొంచెం కోపం ఎక్కువ. ఇవ్వను అనేసరికి ఇద్దరూ పోట్లాడుకున్నారు. ఈలోగా పెద్ద వాన మొదలైంది. ఇద్దరూ ఆపడం లేదు. అప్పటికే అశోకు, రాజాకి బాగా దెబ్బలు తగిలాయి. ఇంతలో ఆ వానకి కొండ చర్యలు విరిగాయి. ఒక్కసారిగా అల్లకల్లోలం అయ్యింది. ఎవరెక్కడున్నారో తెలియలేదు. రాజాను మాత్రం చూశాను. చాలా ఫాస్ట్‌గా కొండకి అవతల వైపు జారిపోయాడు. అశోక్ అక్కడ ఒక రాయికి తగిలి పడిపోయాడు. నేను కూడా దొర్లుకుంటూ ఎక్కడో పడ్డాను. స్పృహ కోల్పోయాను. ఎప్పటినుండో నేను, రాజా ఆశ్రమం వదిలిపోదామని అనుకున్నాం. ఇదే అవకాశం అని నేను లేచిన వెంటనే పారిపోయాను. అశోక్ అక్కడే ఉండిపోయి ఉంటాడని నమ్మాను. కానీ రాజా సంగతి తెలీదు. రాజాకి ఏమైనా గుర్తులున్నాయా? అదే హైట్, ఏమైనా డిసెబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే మంచి హైట్ వాడిది. వాడికి బ్యాక్ అంటే వీపు మీద ఒక పెద్ద ఘాటు కూడా ఉండేది. అప్పుడు అలెక్స్, మరి నీ ఆర్ఫనేజ్ వార్డెన్ ఒక్కరే తప్పిపోయారని కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకని అలా చేసుంటాడు? వాడు దొంగ ఫెలో సార్. గవర్నమెంట్‌కి తెలియకుండా సైడ్ బిజినెస్‌లో పిల్లల్ని డాక్యుమెంట్స్ అవి సరిగ్గా లేకుండా పిల్లలు పుట్టిన పేరెంట్స్‌కి అమ్మేస్తూ ఉంటాడు. ఓహ్! థాంక్స్. నాకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ పిలుస్తా అని అలెక్స్ కాశీని పంపించాడు. అలెక్స్ వెంటనే ఆశ్రమానికి వెళ్తాడు. వార్డెన్ని కలిసి రాజా గురించి అడిగాడు. ఎందుకు మీరు రాజా మిస్సింగ్ అని రిపోర్ట్ చేయలేదు? రాజానా? అతనెవరు? అని వార్డెన్ ఏమీ తెలియనట్టు చెప్పాడు. కాశీ మొత్తం చెప్పాడు నీ సైడ్ బిజినెస్ గురించి. ఎక్కువగా నాంచుకో. ఇప్పటికే లేట్ అయింది. రాజా గురించి ఇన్ఫో ఇవ్వు. నేను వెళ్ళిపోతాను అని అలెక్స్ వార్డెన్ని బెదిరించాడు. రాజా గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు. వెళ్ళి అప్పటి డిఐజీ పీటర్ని అడుగు అని వార్డెన్ కొంచెం పొగరుగా చెప్పాడు. అలెక్స్కి అది వినగానే మైండ్ బ్లాక్ అయింది. డిఐజీ పీటర్కి దీనికి లింక్ ఏంటని పీటర్కి ఫోన్ చేశాడు. హా, చెప్పు అలెక్స్. ఇంటికి వచ్చేసావా? అందరూ బాగానే ఉన్నారా? మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే. వస్తున్న అరగంటలో. అలెక్స్ పీటర్ని కలిశాక, హాయ్ అలెక్స్. రా రా. ఏంటి సడన్గా ఇటొచ్చావు? ఇంట్లో అంత ఫైన్ కదా? అంతా ఫైన్ కానీ మీరు ఒక విషయం చెప్పండి డాడీ. అమ్మ, అన్నయ్య ఎలా చనిపోయారు? యాక్సిడెంట్లో రా. నీకు చెప్పాక చాలాసార్లు. నేను ఏ హాస్పిటల్లో పుట్టాను అండ్ ఏ ఇయర్లో పుట్టాను? ఇదేంట్రా కొత్తగా? చెప్పండి నాన్న. ఇప్పటిదాకా నాకు తెలియంది, మీరు చెప్పనిది, నేను తెలుసుకున్నది ఇప్పుడు మీ ద్వారా వినాలనుంది. నేను నీకు చిన్నప్పుడే చెప్దాం అనుకున్నారా. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల చెప్పలేదు. మీ అమ్మ, అన్నయ్య కారులో వెళ్తుండగా ఆ నైట్ యాక్సిడెంట్ అయి ఇద్దరూ చనిపోయారు. హాస్పిటల్లో నేను దెబ్బలతో ఉండగా ఆ తర్వాత రోజు నిన్ను కూడా కొంతమంది జనం అదే హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. బాధలో ఉన్న నాకు నువ్వు, మీ అన్నయ్య దారల్ని అనిపించావు. 2 రోజులైంది, నీకోసం ఎవరు రాలేదు. డాక్టర్ని అడిగాను, నువ్వు ఇంకా స్పృహలో లేవన్నారు. ఒంటరి అయిన నేను నిన్ను ఒంటరిగా చూడాలనుకోలేదు. నీ గురించి ఎంక్వైరీ చేయించాను. ఆశ్రమంలో పిల్లవాడని చెప్పారు. నిద్ర లేచేసరికి నీ గతం నువ్వు మర్చిపోయావు. కంగారు పడ్డావు. పలుకుబడి ఉన్న నాకు డాక్టర్ని, మీ ఆర్ఫనేజ్ వార్డెన్ని ఒప్పించి
అడాప్ట్ చేసుకున్నాను. అప్పటి నుండి నా కన్న కొడుకులా చూసుకున్నాను. వార్డెన్ కూడా అప్పుడు మిస్సింగ్ కేసులో నుండి నీ నేమ్ తీసేశాడు. పారిపోయాడని చెప్పించాను. ఎలెక్స్ అని పేరు పెట్టి నీకు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించాను. నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు, ఎందుకు నాన్న నా ఫొటోస్ ఏమీ లేవని. అంటే గుర్తులేని గతం మనకెందుకురా, మనం కొత్త ఫ్యూచర్ని చూస్తున్నామని నీకు పాజిటివ్గా చెప్పేవాడిని. నేనేం తప్పు చేయలేదురా. ఆ దేవుడు నిన్ను ఒంటరిగా ఎందుకు ఉంచాడో, నన్ను ఒంటరిగా ఎందుకు చేశాడో అప్పుడే నాకు అర్థమైంది. నువ్వు చాలా అగ్రెసివ్గా ఉండేవాడివి, అందుకే ఇదంతా ఆ వయసులో చెప్తే నీకు అర్థమయ్యేది కాదని ఇప్పుడు నీకు అంటూ ఒక ఫ్యామిలీ వచ్చాక ఇది చెప్దామని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒక తండ్రిలో ఆలోచిస్తావని అనుకుంటున్నాను. ఇదంతా విన్న అలెక్స్ కామ్గా బాధలో కూర్చున్నాడు. థ్యాంక్స్ థ్యాంక్స్ నాన్న. 2 క్షణాలు ఆలోచించాను నాన్న అన్న మాట చెప్పాలా వద్దా అని. కానీ 2 క్షణాలు ఆలోచించి చెప్పిన మాట ఇది. ముందు లేని మార్పు మన జీవితంలో ఇక ముందు కూడా ఉండదు. నువ్వే నా నాన్నవి, నేనే నీ కొడుకుని. మీరు నా గతాన్ని మార్చినా నా వీపు పైన ఉన్న ఘాట్లు మూలంగానే నేనెవరో నాకు తెలిసింది. అడాప్ట్ చేసుకున్న వాళ్ళని డబ్బు కోసమో ఆర్ ఇంక దేనికోసమైనా ప్రేమ చూపించని ఈ రోజుల్లో మీరు నన్ను ఇంత బాగా చూసుకుని పెంచారు. నా వయసు 36 కాదు నాన్న, జస్ట్ 20. ఎందుకంటే అంతకుముందు ఏమైందో మీకు తెలీదు, నాకు తెలీదు. అది అవసరం కూడా లేదు. కానీ నెక్స్ట్ టైం నుండి ఇంకొంచెం లీగల్గా చేయండి నాన్న. డిఐజీ అయ్యి మీరే అలా చేస్తే ఇంకా వేరే వాళ్ళు ఎలా చేస్తారు అని సరదాగా కబుర్లు ఆడుకున్నారు. నెక్స్ట్ డే తన రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళి అది అశోక్ బాడీ అని కేసు క్లోజ్ చేశాడు అలెక్స్. తన పై అధికారి, అది అశోక్దని ఈ చిన్న ఆధారాలతో ఎలా క్లోజ్ చేయగలవు అని అడిగాడు. సార్, అశోక్ హెడ్ ఒక రాయికి తగిలి అక్కడే పడ్డాడని మన దగ్గర విట్నెస్ ఉంది. దొరికిన ఎముకల్లో కూడా అదే తెలిసింది, స్కల్ డ్యామేజ్డ్. అది కూడా ఫోర్స్తో వెళ్ళి రాయిని గుద్దుకున్నాడు. ఇది ఒక యాక్సిడెంట్ కేస్ క్లోజ్ సార్. అలెక్స్, నెక్స్ట్ కేస్ సిటీలో నేను రాత్రి జరిగిన షూట్అవుట్ కేస్. అది నువ్వే హ్యాండిల్ చేయాలి. ఇదిగో ఫైల్. సార్, నా దగ్గర ఇంకా 4-5 మిస్సింగ్ కేసులు ఉన్నాయి సార్. అదే బస్తీకి సంబంధించి. వాటి మీద కూడా ప్యారలల్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నీకెందుకయ్యా అవన్నీ, ఇంకొదిలే. ఇట్స్ ఓకే సార్, నేను ఓవర్ టైం చేస్తూ వాటి మీద వర్క్ చేసుకుంటా. బస్తీలో ఫ్యామిలీస్ ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక క్లోజర్ ఇస్తే పాపం వాళ్ళు రిలాక్స్ అవుతారని అలెక్స్ ఆ బస్తీ జనం తన ఫస్ట్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి వాళ్ళల్లో మిస్ అయిన వాళ్ళ కోసం ట్రై చేస్తున్నాడు. నా దృష్టిలో దరిద్రం అంటే తినడానికి తిండి లేకపోవడమో, ఉండడానికి ఇల్లు లేకపోవడమో కాదు. నా అనేవాళ్ళు లేకపోవడం, చుట్టూ నలుగురు లేకపోవడం. సో అదండి డిటెక్టివ్ అలెక్స్ కథ. మీకు నచ్చితే ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఫ్యామిలీకి రికమెండ్ చేయండి. అలానే మీ క్వశ్చన్స్ని, కాంప్లిమెంట్స్ని gmail.comకి ఈమెయిల్ చేయండి. ట్విట్టర్లో గప్చుప్ పాడ్కాస్ట్ ప్రొఫైల్లో నెక్స్ట్ సీజన్ గురించి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాను. సో అక్కడ ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా